సేమ చిలక ఇద్దరు సవాసం కొంటున్నారు. సేమ ఏం చేసింది, ఎసురు వచ్చిందా రాలేదని మోదీ చిలకల ఆ సేమ అల్లబడది. అల్లబడేకల్లా చిలక వచ్చింది. చిలక వచ్చి దుఃఖపోతుంది. సేమ నువ్వు చచ్చిపోయినవా అని దుఃఖపోతుంది. గద్ద వచ్చి ఏంది గద్ద చిలక మరి దుఃఖపోతున్నావు ఏంది అంటే, ఏముందమ్మా సేమ చచ్చింది, చిలక దుఃఖం పుట్టింది, కాకి కన్ను పోవాలన్నది. కాకి కన్ను పోయింది. గద్ద వచ్చి ఏంది కాకి రోజు బాగానే ఉంటాను ఇవ్వాలి, కన్ను పోయింది ఏంటంటే, ఏముందమ్మా సేమ చచ్చింది, చిలక దుఃఖం పుట్టింది, కాకి కన్ను పోయింది, గద్దరెక్క ఇరిగింది అన్నది. గద్దరెక్క ఇరిగింది. గద్దరెక్క ఇరిగినాక మరి ఏంది గద్ద మంచిగా ఉంటది రోజు. ఇంకేందో ఉంది, ఏనుగు గద్దరెక్క ఇరిగింది. గద్దరెక్క ఇరిగినాక మూడేనుగలు వస్తున్నాయి. ఏందమ్మా ఇయ్యాలి మూడేనుగలు ముచ్చట్లాడుకుంటూ వస్తున్నాయి ఏందని అన్నయ్య. ఏముందమ్మా సేమ చచ్చింది, చిలక దుఃఖం పుట్టింది, కాకి కన్ను పోయింది, గద్దరెక్క ఇరిగింది, రాగి చెట్టు అన్నదంటగా. ఏంది రోజు రాగి చెట్టు బాగానే ఉంటుంది, రాగి చెట్టు కింద పడ్డది అంటే, ఏముందమ్మా సేమ చచ్చింది, చిలక దుఃఖం పుట్టింది, కాకి కన్ను పోయింది, గద్దరెక్క ఎరిగింది, రాగి చెట్టు రమ్మని కొరిగింది అన్నది. రాగి చెట్టు రమ్మంటుంది. మూడేనేళ్ళు ముచ్చట్లు ఆడుకుంటా ఏంది రోజు రాగి చెట్టు మంచిగా ఉంది అలా రమ్మానికి ఎరిగింది ఏంటంటే, ఏముందమ్మ సేమ చచ్చింది, చిలక దుఃఖం పుట్టింది, కాకి కన్ను పోయింది, గద్దరెక్క ఎరిగింది, రాగి చెట్టు రమ్మాని కొరిగింది, మూడేనేడుగలు ముచ్చట్లు ఆడాలి అన్నాడు. మూడేనుగలు ముచ్చట్లు ఆడుకుంటా ఏటికి నీళ్ళు పోతాయి. ఏరన్నదంటగా ఏంది ఇవ్వాలి మూడేనుగలు ముచ్చట్లు ఆడుకుంటూ వస్తాను ఏందని అన్నదంట. ఏముందమ్మ సేమ చచ్చింది, చిలక దుఃఖం పుట్టింది, కాకి కన్ను పోయింది, గద్దరెక్క ఎరిగింది, రాగి చెట్టు రమ్మని కొరిగింది, మూడేనుగలు ముచ్చట్లాని ఏటో నీళ్ళు చిలకల్లా ఆడాలి ఏంటో నీళ్ళు చిలకల్లా అయితే అరకలు దున్ని ఆవులు ఏడికి నేలకొత్తని అంట. ఆవులు అన్నాయంట రోజు మరి రోజు ఈ నీళ్ళు బాగుండేది ఇలా చిలకల్లా ఆడుతానే ఏంటంటే, ఏముందమ్మ సేమ చచ్చింది, చిలక దుఃఖం పుట్టింది, కాకి కన్ను పోయింది, గద్దరెక్క ఎరిగింది, రాగి చెట్టు రమ్మని కొరిగింది, మూడేనుగలు ముచ్చట్లాని ఏటో నీళ్ళు చిలకల్లాని ఏడుగాళ్ళు తోకలు ముడిపడాలు అన్నాయి. ఈ అన్నదమ్ములు అన్నారంటగా ఏంది మన తోకలు మన బొడ్డు తోకలు ముడిపడ్డాయి అన్నది. ఏముందమ్మా సేమ చచ్చింది, చిలక దుఃఖం పుట్టింది, కాకి కన్ను పోయింది, గద్దరు ఎక్కింది, రాగి చెట్టు రమ్మని కొరిగింది, మూడేనుగలు ముచ్చట్లా అని ఏడుగల్లాని ఏడుగల్లు తోకలు ముడిపడ్డాయి, ఏడుగురు అన్న జుట్టులు ముడిపడాలి అన్నదమ్ములు జుట్లు ముడిపడ్డాయి. ఆడవాళ్ళు బో చేసుకొని వస్తారు. ఏందో మనోళ్ళు జుట్టు మూడేసుకున్నారు అంటే, ఏముందే సేమ వచ్చింది, చిలక దుఃఖం పుట్టింది, కాకి కన్ను పోయింది, గద్దరెక్కింది, రాగి చెట్టు రమ్మని కొరిగింది, మూడేనుగులు ముచ్చట్లు అని ఏడుగాళ్ళు తోకలు ముడిపడ్డాయి, మరి ఏడుగురు అక్క చెల్లెలు ముంతలు జుట్లు మూడిపడాలి. ఓకేనా, ఇదండి కథ. మా దాది చెప్పిన కథ. 85 సంవత్సరాలు ఉంటాయి మా దాదికి. గుర్తుకు వస్తున్నాయి చెప్తుంది.